ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 4-5 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించింది. దీంతో ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ విభాగం సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా కంచిల్లో అత్యధికంగా 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాంధ్ర, యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని, 1-2 చోట్ల భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ ఇదే తరహా వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మాయాపట్నంలో సముద్రం అలజడితో 70 ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. తీరానికి సమీపంలోని ఇళ్లు కూలిపోగా 30 గృహాలు సముద్ర కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా గోదావరి నదికి భారీ వరద వచ్చి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 27.90 మీటర్లకు చేరగా 48 గేట్ల ద్వారా 1.84 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కుడి కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో జోరు వానలతో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్లోనూ రోజంతా జడివాన కురిసింది. ఓరుగల్లు, కరీంనగర్ వరద బీభత్సానికి అల్లాడాయి. వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. ములుగు జిల్లా వెంకటాపూర్లో ఏకంగా 46 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.